మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే నెవ్యా క్రీమ్ గురించి రివ్యూ అయితే ఇదివరకు అట్లా ఇచ్చాను. అయితే దీని గురించి చాలా క్వరీస్ అయితే వస్తున్నాయి. అదేంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చా చేయకూడదా, పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చా చేయకూడదా, ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తే ఇది బాగా పనిచేస్తుంది, తెల్లగా అవ్వడానికి ఇది బాగా పనిచేస్తుందా లేదా అని చాలా రకాల క్వరీస్ అయితే వస్తున్నాయండి. అందుకని ఈరోజు వీడియోలో ఏంటంటే ఇది ఎలా ఉపయోగించుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది, స్కిన్ టోన్ మారడానికి తెల్లగా అవ్వడానికి ఇది ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళు వాడొచ్చా వాడకూడదా అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇవ్వబోతున్నాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్లోని ఇదివరకటి వీడియోని కూడాను లింక్ని షేర్ చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. దాన్ని బట్టి మీకు అక్కడ ప్రైస్ ఎంత ఉంది, ఎన్ని గ్రామ్స్కి వస్తుంది, అవన్నీ కూడా తెలుస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉంది కదా, ఎండని తట్టుకోలేకపోతున్నాము. ఎన్నో రకాల ఎస్పీఎఫ్ క్రీమ్లు ఇంకా అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ వాడుతూ బయటికి వెళ్తున్నాము. అయినప్పటికీ కూడా స్కిన్ ట్యాన్ అవుతుంది అని అంటే దానికి ఏ విధంగా చేసుకోవాలనేది ఒక వీడియో తీసి పెట్టాను. ఎవరైనా చూడనట్లయితే దానికి సంబంధించిన వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూసేయండి. సో ఇప్పుడు నెవ్యా క్రీమ్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఈ నెవ్యా క్రీమ్లోని చాలా రకాలు ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెవ్యా సాఫ్ట్ అని ఉంటుంది, అలాగే నెవ్యా క్రీమ్ అని ఉంటుంది. నెవ్యా క్రీమ్ ఇలాగా వైట్ కలర్లోనైతే ఉంటుంది, బ్లూ కలర్ డబ్బాలోనైతే వస్తున్నాయి. చిన్న ప్యాక్ ఉంటుంది, రౌండ్గా ఉండి ఇంకా చిన్న ప్యాక్ ఉంటుంది అనమాట. స్టీల్ బాక్స్లో వస్తుంది. అది ఇది రెండు ఒకటే, రెండిట్లో ఏ చేంజ్ ఉండదు. అయితే మగవాళ్ళు వాడొచ్చా ఆడవాళ్ళు వాడొచ్చా అంటున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా వాడుకోవచ్చు. ఎవరైతే మంచి కలర్ రావాలి అనుకుంటారో వాళ్ళు ఏ విధంగా వాడాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాము. మంచి కలర్ కావాలి అనుకున్న వాళ్ళు డైలీ ట్వైస్ అయితే ఉపయోగించవలసి ఉంటుంది. ఆఫ్టర్ బాత్ మీరు ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి, నెక్ ఏరియాలో కూడాను. ఈవెన్ మీరు హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీము అంత బాగా పనిచేస్తుంది. అయితే చాలామంది క్వరీస్ ఏంటి పెడుతున్నారంటే ఆయిలీ స్కిన్ ఉందాక బాగా ఆయిల్ అయిపోతుంది, ఇది రాసుకోగానే ఇంకా జిడ్డు పట్టేస్తుంది అని అంటున్నారు. ఇది రాసుకుంటే జిడ్డు అనేది ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే ఇది చూడండి, కోల్డ్ క్రీమ్ మాదిరిగా కనిపిస్తుంది, మనకి కోల్డ్ క్రీమ్ మాదిరిగా కనిపిస్తుంది, అలానే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీగడ రాసుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అయితే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే నైట్ మీరు పడుకుంటారు కదా, పడుకోబోయే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని చక్కగా అప్లై చేసేసుకోండి. ఏరియాలోని హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకొని పడుకోండి. మార్నింగ్ కల్లా క్లియర్గా ఇంకా అలాగే పర్ఫెక్ట్గా మీ స్కిన్ అయితే తయారవుతుంది. మార్నింగ్ రొటీన్లోని మీరు డే క్రీమ్ ఏది వాడతారో అది యూజ్ చేసుకోండి. అంటే ఇది నైట్ క్రీమ్ లాగా యూజ్ చేయండి అని చెప్తున్నాను ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు. అలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మీకు మార్నింగ్ డే క్రీమ్ వేరేది రాసుకుంటారు కాబట్టి ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు కలర్ కూడా ఇంప్రూవ్ అవుతారు. అలాగే పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇది వాడచ్చా వాడకూడదు అంటే పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళకి నేనైతే ఇది అడ్వైస్ చేయనండి. ఎందుకంటే ముందు మీరు పింపుల్ క్యూర్ చేసుకోవాలి. పింపుల్ దేనివల్ల వస్తుంది, సీబం ఎక్కువ రిలీజ్ అయ్యి దాని మీద డర్ట్ పడడం వల్ల మనకి పింపుల్స్ అనేవి వస్తాయి. అంతేకాదు సెవరల్ రీజన్స్ ఉన్నాయి. డాండ్రఫ్ వల్ల కావచ్చు, ఇంకా మెడికేషన్ వల్ల కావచ్చు, ఇలా రకరకాలుగా మనకి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ముందు పింపుల్ క్యూర్ చేసుకోవాలి అని అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్ లేదంటే బయట రెస్టారెంట్లో వాటిలో తిన్నట్లయితే మనకి ఏంటంటే హార్మోనల్ చేంజెస్ ఇది కూడా తోడయ్యి మనకి పింపుల్స్ అనేవి ఎక్కువగా టీనేజ్లోని కనబడడం రావడం అనేది జరుగుతుంది. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ముందు పింపుల్ క్యూర్ అవ్వాలి అని అంటే మీరు నైట్ టైం పడుకునేటప్పుడు చక్కగా గంధాన్ని అప్లై చేసుకొని పడుకోండి ఫేస్ అంతటికి కూడా. కొంతమందికి గంధం కూడా పడదు కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే రోజ్ వాటర్ ఇంకా అలాగే గ్లిజరిన్ రెండు మిక్స్ చేసేసి ఈక్వల్ రేషియోలో వేసుకొని రెండు మిక్స్ చేసి ఫేస్కి అయితే మీకు ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో ఫుల్గా క్లీన్ చేసుకొని అప్లై చేసుకొని పడుకుంటుకోండి. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒక 15 to 20 డేస్లోని మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పింపుల్ క్యూర్ అవ్వడంతో పాటుగాను మంచి కలర్ కూడా ఇంప్రూవ్ అవుతారు. ఆ తర్వాత ఇది నైట్ టైమే యూస్ చేయాలి మీరు కూడా.
సో ఈ విధంగానైతే యూస్ చేసుకోవాలి. నెవియా క్రీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ ఇచ్చాను, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీకు పూర్తి వివరాలు అంటే దీని ప్రైస్ ఎంత, ఎలా పనిచేస్తుంది అవన్నీ కూడా ఆ వీడియోలోనే చెప్పాను. ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.